దేవునికి స్తోత్రం. దేవుని నామమున, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మధ్యాహ్న కాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయగాక. నాకు చాలా సంతోషం, ఎందుకంటే మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. మరి ఎంతో ప్రార్థనతో విజ్ఞాపనతో ఎంతో దేవుని దగ్గర మీరు మొరపెట్టుకుంటున్నారు. దేవుడు కొన్ని కార్యాలను చేస్తున్నారు. స్వాతి తన భర్త దేవుని మందిరంలోకి రావాలని ప్రార్థన చేసి మొరపెట్టుకుంది. గత 3 వారాల నుంచి దేవుని మందిరంలోకి వస్తున్నాడు లాజర్. అంత మాత్రమే కాకుండా మరి ఈరోజు మన శ్రీకాంత్ కూడా దేవుని మందిరానికి వచ్చాడు. దాన్ని బట్టి కూడా దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎంత మొరపెట్టుకుంటున్నారు, చర్చిలో ఎంత ఏడుస్తున్నారు. దేవుడా, నా భర్త కూడా రావాలా, నా భర్త కూడా మారు మనసు పొందాలా, నా భర్త కూడా దేవుని మందిరంలో కనబడాలని విశ్వాసంతో మీరు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు జవాబునిస్తున్నందుకు దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. మనందరం కూడా విశ్వాస జీవితంలో స్థిరంగా బలంగా ఉండాలా. మరి లలిత కూడా పోయినసారి శుక్రవారం ఏడ్చి కూడా ప్రార్థన చేస్తుంది. ఇంకా కొద్దిగా టైం పట్టవచ్చు. నీ ఏడుపుకు దేవుడు జవాబునిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబునిస్తాడు. కాబట్టి సమయం మనం మొరపెట్టుకోవాలి. మనకు ఎంతవరకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడో, ఎట్లా దొరుకుతుందో మనకు తెలియదు, కానీ మనం దేవుని దగ్గర అడగాల. అది మనము నేర్చుకోవాలా. దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారము మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనగా కనబడుతున్నటువంటి భూమి, ఆకాశము, మనుషులు, సూర్యచంద్ర నక్షత్రములు అన్నీ కూడా అనిత్యములు. అవి ఎప్పటికి ఉండేటువంటివి కావు. నీకున్నటువంటి పొలము నీకు ఎప్పటికి ఉండదు. నీకున్నటువంటి తల్లిదండ్రులు ఎప్పటికీ నీకు ఉండరు. నీ పిల్లలు ఎప్పుడు నీతో ఉండరు. నీవు ఎప్పుడు ఉండవు. కానీ స్థిరమైనటువంటిది, ఆ అదృశ్యమైనటువంటిది ఏంటంటే దేవుడు అదృశ్యుడు, ఆయన కనబడినటువంటి వాడు. అదే రీతిగా పరలోకం అదృశ్యము, అది కనబడతలేదు, కానీ ఒక దినమున మనం చూస్తాం. అవి నిత్యం ఉండేటువంటివి అని మనం జ్ఞాపకం చేసుకోబడ్డాం. దేవుడు ఈ భూమి ఆకాశములను అన్నింటినీ కూడా మహావేంద్రముతో లయమైపోయేటువంటి ఒక దినం వస్తుంది. అంటే గొప్ప వేడి చేత ఇదంతా కూడా నాశనం అయిపోయేటువంటి రోజు వస్తుంది. కానీ దేవుడు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని దేవుడు చేయబోతున్నాడు. దానిలో నీతి నివసించును, దాంట్లో మనం నివసిస్తాం. నీతి అనగా యేసు ప్రభువే. యేసు ప్రభు వారు దాంట్లో నివసిస్తారు, దాంట్లో మనం కూడా నివసిస్తాం. విశ్వాసమైనటువంటి మనం నివసిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ లోకము మనకు శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకము అల్పకాలమే మనకు ఉండేటువంటిది. కనుక అందుకే మోషే ఏమనుకున్నాడు, అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా నేను శ్రమను అనుభవించుట ఎంతో మేలని తెలిసి ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో అతడు బాధను, నిందను అనుభవించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అల్పకాలమే, కొంతకాలమే, మనకి ఏది ఉన్నా కూడా కొంతకాలమే. కానీ నిత్యముగా ఉండేటువంటి పరలోక రాజ్యం కొరకు, నిత్యముగా ఉండేటువంటి దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. విశ్వాసులైనటువంటి వారు మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకున్నట్టు, కానీ భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేని గురించి మనం చింతించవద్దు, దేని గురించి ఎక్కువగా దిగులు పడొద్దు, దేని గురించి ఎక్కువ ఆలోచన కలిగి ఉండి మనం ఊకే విచారించుకుంటుండొద్దు. కానీ దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కొంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాము కనుక మన జీవితాలు దుఃఖంతో, బాధతో, వేదనతో, చింతతో మనం మునిగిపోకూడదు. కానీ ప్రభు చెప్పిన రీతిగా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలా. మీరు దేని గురించి చింతపడకుడి కానీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ చింత యావత్తు నా మీద వేయడి అని ప్రభు చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక బాధ ఉంటుంది. కొంతమందికి చిన్న బాధలు ఉంటాయి, కొన్ని తక్కువ బాధలు ఉంటాయి, కొంతమంది ఎక్కువ బాధలు ఉంటాయి, కొంతమందికి తట్టుకోలేని సమస్య ఉంటుంది. నీవే అనుకుంటావు, అబ్బా నాకు తట్టుకోలేని సమస్య ఉంది అని నువ్వు అనుకుంటావు, కానీ నీకంటే ఎక్కువగా సమస్యతో బాధపడేటువంటి వారు ఇంకొకరు ఉంటారు. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, లోకం మీద అనేకులు శ్రమలతో ఉంటారు. అయితే అందరికి కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు తట్టుకొనగలిగినంత కంటే ఎక్కువగా, అంటే ఎక్కువ శోధన మీ మీదకి రాదు, ఎక్కువ బాధ మీ మీదకి రాదు. అయ్యో ఇంత బాధ ఎవరికి కూడా రాలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ యేసు ప్రభు వారు ఆయన
39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఒక్క కొరడా దెబ్బ నొప్పి కూడా నువ్వు భరించలేవు. కానీ యేసు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఆయన పొందినంత శ్రమ ఎవరు పొందలేదు. కనుక నీకున్నటువంటి శ్రమ తాత్కాలికమే, నీకున్నటువంటి బాధ తాత్కాలికమే, నీకున్నటువంటి ఏదైనా కూడా తాత్కాలికమని గ్రహించాలా. మరి స్త్రీల గురించి మనం ఆలోచన చేస్తే ఆయన దినదినం క్షీణించిపోతున్నాడు, దినదినం బలహీనుడైపోతున్నాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మ బలంగా ఉండవచ్చు. ఆయనలో ఉన్న ఆత్మ ఎట్లా ఉండొచ్చు? మనందరికంటే కూడా బలంగా ఉండొచ్చు, విశ్వాసం కలిగి ఉండొచ్చు. యోగు చెప్పిన రీతిగా నేను ఇలాగ నా శరీరం క్షీణించిపోయినా నేను ప్రభువును చూస్తాను. ఎట్లా చూస్తాను ప్రభువును? నేను ఉన్నట్టే నేను చూస్తానని అతను ఎంతో ధైర్యంగా చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కవిత కూడా హాస్పిటల్ పోతూ తన భర్తను తీసుకొని వెళ్తుంది, వస్తుంది. ఎన్నో రోజులు అయ్యో కష్టమవుతుంది, విసుకొస్తుండొచ్చు, లేకపోతే కష్టం అనిపిస్తుండొచ్చు. ఏదైనా సరే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది తాత్కాలికమే. ఏ కష్టమైనా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే నీ భర్త కొరకు విజ్ఞాపన చేయాలా. ఏమని విజ్ఞాపన చేయాలా? నీ భర్త స్వస్థత పొందుకోవాలని విజ్ఞాపన చేయాలా. అంతకంటే ఎక్కువ విజ్ఞాపన ఏంటంటే నా భర్త పరలోక రాజ్యంలో చేరాలా, నా భర్త నిన్ను నమ్ముకోవాలా అని మనము ప్రార్థన చేయాలి. ఎంత ఆరోగ్యంగానే ఉండండి, ఎంత బలంగానే ఉండండి, ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోతాం. ఈ లోకం నుంచి తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే. మనకంటే మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు, మనకంటే బలంగా ఉన్నటువంటి వారు ఎంతమంది ఈ దినమున చనిపోయారో. ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఒక ఆయన అనుకోకుండా ఆయన విమానంలో పోతున్నాడు, మంచిగా ఉన్నాడు, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము తాత్కాలికంగా ఈ లోకంలో ఉండేటువంటి వారమే, శాశ్వతమైనటువంటిది పరలోక రాజ్యము. కనుక అందరం దేని కొరకు సిద్ధపడాలా? పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలా. ఈ లోకంలో నీకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, దాని గురించి పట్టించుకోవద్దు. నీ లోకంలో నీకు అనారోగ్యంతో ఉండొచ్చు, నీకంటే ముందుగా అనారోగ్యం, నీకంటే వెనక అనారోగ్యం వచ్చిన వాళ్ళు ముందే బాగావచ్చు, అయినా పట్టించుకోవద్దు. నీ ఆరోగ్యము క్షీణించిపోయి ఆ విధంగానే నువ్వు చనిపోవచ్చు. చెప్పలేము ఎట్లా ఉంటుందో. కానీ ప్రభువును మాత్రము మనం హత్తుకొని జీవించాలి. ప్రభువుతో కూడా మనం ఉండబోతున్నాం గనక దేవుని బిడ్డలారా, అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో కొంతమంది సింహముల నోర్లను మూసేయగలిగారు, కొంతమంది ఇక్కడ నుంచి కొంతమంది ఎంతో ప్రార్థన చేసి చనిపోయినటువంటి వారిని పొందుకున్నారు, మరి కొంతమంది రంపాల చేత పోయబడ్డారు. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసం కలిగి వారు ముందుకు సాగారు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం విశ్వాసంతో ముందుకు కొనసాగాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. నేటి ధ్యానంలో నీ సహాయతను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మనం విశ్వాస వీరుల లిస్ట్ లో మన యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన పేరు దావీదు. ఆయన పేరు దావీదు. దావీదుని గురించి దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనములో ఏముందంటే, దావీదు నా హృదయానుసారుడైనటువంటి వాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చదవండి 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని ఎవరిచ్చారు సాక్ష్యము? దేవుడిచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, దావీదు నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి ఇష్టుడైనటువంటి వాడు దావీదు. దావీదు దేవునికి ఇష్టుడు. ఎవరు దేవునికి ఇష్టడుగా ఉంటారు? దావీదు ఇష్టడుగా ఉన్నాడు. ఎందుకు దేవునికి దావీదు ఇష్టడుగా ఉన్నాడంటే, దావీదు దేవుని యందు భక్తి గలవాడు, దేవుని యందు భయం కలిగినటువంటి వాడు. ఆయన భక్తులే కేవలం దేవునికి ఇష్టలైనటువంటి వారు, భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు ఆయనకు ఇష్టలని కీర్తన గ్రంథంలో రాయబడింది. ఎందుకు దావీదు
దేవునికి ఇష్టడుగా ఉన్నాడంటే దావీదు నా చిత్తానుసారమైనటువంటి మనుషుడు, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేరుస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే రీతిగా సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా చిత్తానుసారమైనటువంటి మనుష్యుని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. చదవండి 13వ అధ్యాయం 14వ వచనం. తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరి కనుగొని ఉన్నాడు. యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు దావీదు. దేవుడు హృదయం ఎట్లా ఉందో దావీదు గుండె కూడా అట్లనే ఉంది. దేవుని మనస్సు ఎట్లా ఉందో దావీదు మనస్సు అట్లే ఉంది. దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు, దావీదు కూడా ఆ రీతిగానే చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండాలా. ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఏం చేయాలా, దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉండాలా. మరి నిన్న రాత్రి కూడా వాక్యంలో మనం ధ్యానించాం, మీరు మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం చెందుడి. మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం చెందుడి అంటే దేవుని చిత్తానుసారంగా చేయటానికి మీరు నేర్చుకోండి. ఆ రూపాంతరంలో మనం గొంగలి పురుగును, సీతాకోక చిలుకను చూసాం. గొంగలి పురుగును అది ముట్టుకోలేము, అది భయంకరంగా ఉంటుంది, దాన్ని తాకడానికి ఇష్టపడం. అదే గొంగలి పురుగులో నుంచి సీతాకోక చిలుక వస్తుంది. అప్పుడు మనం ముట్టుకోవటానికి, చూడటానికి ఇష్టపడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలా. దావీదు దేవుడు ఏమి కోరుకున్నాడో అట్లే చేశాడు. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. దేవుడు ఎట్లా నడిపించాడో అట్లనే నడిపింపబడ్డాడు. కానీ సౌలు ఏం చేశాడంటే దేవునికి అయిష్టమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాడు. దేవుడు అమాలేకుల మీదకి వెళ్ళమన్నప్పుడు అమాలేకులందరినీ నాశనం చేయమంటే ప్రొవిన వాటిని తీసుకొచ్చి కట్టేసుకున్నాడు. అనేక సార్లు పొరపాట్లు చేస్తుంటే దేవుడు ఏమనుకున్నాడంటే సౌలును నియమించినందుకు దేవుడు బాధపడి సౌలును తొలగించి దావీదును నియమించాడు. ఎవరిని నియమించాడు? దేవుడు దావీదును దేవుడు నియమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. చెప్పండి, తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎవరనగా నీవే. ఇక్కడ కూర్చున్న మనమందరం మన దేవుని ఎరిగినటువంటి వారు, మనం బలము కలిగి గొప్ప కార్యములు చేయాల. ఈ తరంలో జీవిస్తున్నటువంటి మనము, గరడపల్లి గ్రామంలో ఉన్నటువంటి మనము దేవుని ఎరిగినటువంటి వారం గనక గొప్ప కార్యములను ప్రభు కొరకు చేయాల. గొప్ప కార్యములను మనం తలపెట్టాలా. నీ వల్ల కాదని నువ్వు అనుకోకూడదు. దేవుడు నీ వల్ల జరిగిస్తాడు. దావీదు వల్ల దేవుడు గొప్ప కార్యములను జరిగించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులకు ఒక మాదిరిగా ఉన్నాడు దావీదు. అయితే దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడు, దావీదు ఒకానొక సమయంలో దేవుని బిడ్డలారా, అతడు అడవిలో గొర్రెలను మేపుతున్న సమయంలో దావీదు యొక్క మందలో నుండి ఒక సింహం వచ్చి ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్తుంది. కానీ దావీదు ఏం చేశాడంటే ఆ సింహాన్ని చీల్చి వేసి ఆ గొర్రెను రక్షించుకున్నాడు. మరి ఒకసారి ఎలుగుబంటి వచ్చి మరొక గొర్రెను తీసుకొని వెళ్తుంటే ఆసారి కూడా దావీదు తన ప్రాణమును తెగించి ఆ గొర్రెను విడిపించి ఆ గొర్రెను కాపాడుకున్నాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న విశ్వాసమే. ఏంటది? ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల విశ్వాసము. అందుకనే దావీదు ఏం చెప్తున్నాడంటే, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు తప్పించాడు? దేవుడు. అంటే దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద గొప్ప నమ్మకం ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయనను కూడా విశ్వాస వీరుల లిస్ట్ లో ఆయన పేరు కూడా రాయబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దావీదు గురించి మనం ఆలోచన చేస్తే బాల్యము మొదలుకొని నాకు ఆధారం నీవే అంటున్నాడు దేవుని. ఎప్పటి నుంచి అంట? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నాకు ఆధారం నీవే. బాల్యం మొదలుకొని నాకు ఆధారం నీవే అంటూనే చిన్ననాటి నుండి దావీదుకు దేవుడు అంటే ఇష్టము, దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా,
దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకో చేసుకున్నాడంటే, దావీదును దేవుడు హృదయాన్ని చూశాడు, అతని విశ్వాసాన్ని చూశాడు, అతని నమ్మకాన్ని చూశాడు. దేవుని కొరకు ఎవరు పనికి వస్తారంటే, ఎత్తుగలవారు, రూపం గలవారు, బలిష్ఠులైనటువంటి వారు పనికిరారండి. ఎవరు దేవుని కొరకు పనికి వస్తారంటే, హృదయం మంచిగా ఉన్నటువంటి వారు, మంచి మనసు కలిగినటువంటి వారు, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు దేవుని కొరకు పని చేయడానికి పనికి వస్తారు. అందుకనే దావీదు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చినప్పుడు సమూయేలు కూడా పొరపడ్డాడు. సమూయేలు ఏమనుకున్నాడంటే, దావీదు యొక్క అన్ననైనటువంటి పెద్దవాడిని చూసి, ఏలియాబును చూసి, అతని ఎత్తును, అతని రూపాన్ని, అతని యొక్క బలాన్ని చూసి ఏమనుకున్నాడంటే, దావీదు సమూయేలు ఏమనుకున్నాడంటే, ఇతన్నే దేవుడు రాజుగా ఎన్నిక చేసుకోబోతున్నాడు అని అన్నప్పుడు దేవుని స్వరం వినబడ్డది. దేవుని స్వరము దావీదుకు వినబడి, సమూయేలుకు వినబడి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అతని ఎత్తును, అతని రూపమును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్య పెట్టువాడు. దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ఎన్నిక చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, దావీదు యొక్క అందాన్ని చూసి కాదు. దావీదు చాలా అందంగా ఉన్నాడు, అతని చక్కని నేత్రములు గలవాడు. అది చూసి దేవుడు చేసుకోలేదు, అతను ఎన్నిక చేసుకోలేదు. కారణం ఏంటంటే, అతని హృదయాన్ని చూశాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ మనస్సును దేవుడు చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. అయితే నీవు దేవునికి ఇష్టడైనటువంటి మనుషుడిగా, దేవునికి ఇష్టరాలుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తన పని కొరకు గొప్ప సాధనముగా నిన్ను వాడుకుంటాడు. కనుక దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషులుగా మనం ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 6 మూరల జానడు మనందరం గొలుసుకుంటే ఎన్ని మూరలు ఉంటాం? 6 మూరల జానడు ఉంటాం అనుకుంటున్నారా? ఉంటాం. 3 మూరల జానడే ఉంటాం. చూడండి, ఎవరి జానతో వాళ్ళు గొలుసుకోండి. 1, 2, 3 ఉంటాం, ఒక జాన ఉంటాం. కానీ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఆయన పేరు గొలియాతు. ఆయన ఎన్ని ఫీట్లు ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడంటే 6 మూరల జానుడు ఉన్నాడు. 9 feet అబవ్ ఉన్నాడు. 9 feet అంటే ఎంత ఎత్తు? మన ఊర్లో ఎవరు ఎత్తుంటారు? ఎవరో ఒకరు ఎత్తైతే ఉంటారు. ఆయన కూడా చూస్తే ఆయన కూడా అంత ఎత్తు కనబడతాడు గొలియాతు. అటువంటి వాళ్ళని చూస్తే మనకు భయం అవుతుందా? భయం కాదు, భయం అవుతుంది. మరి అజానుభావుడు ఎత్తరి, అతడు యుద్ధశూరుడు, కత్తి పట్టుకొని, బల్లెం పట్టుకొని అతను వస్తూ ఉంటే గజ 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 వణుకుతారు. ఎవరైనా గజ గజ వణుకాల్సిందే, ఎవరైనా భయపడాల్సిందే. అతడు మన మీదకి వస్తుంటే భయపడాల్సిందే. ప్రజలందరూ భయపడుతున్నారు, ప్రజలందరూ వణికిపోతున్నారు, రాజుతో సహా అందరూ వణికిపోతున్నప్పుడు అన్నలను చూస్తానికి వచ్చినటువంటి దావీదు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడై ఏమంటున్నాడంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు మన దేవుని బిడ్డలను దూషించడం ఎంత తప్పని మాట్లాడుతూ, నేను యుద్ధం చేస్తానంటే దావీదును యుద్ధానికి పంపిస్తానికి రాజు అంటాడు, అతడు యుద్ధ నైపుణ్యం గలవాడు, అతడు నువ్వు ఎట్లా జయిస్తావు అన్నప్పుడు దావీదు బలమైనటువంటి మాటలను మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండుగాకని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు తన సొంత శక్తి పైన ఆధారపడటం లేదు, దావీదు దేవుని శక్తి పైన ఆధారపడుతున్నాడు. మనం అనుకుంటాం కదా, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను ఏమైనా చేయగలుగుతాను, నేను ఎట్లయినా చేయగలుగుతాను అనుకుంటాం, కానీ మనం ఫెయిల్ అయిపోతాం. విశ్వాసులు ఏం చేయాలంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలా. అర్థమవుతుందా? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు,
మన యొక్క బలాన్ని ఆధారం చేసుకోకూడదు. మరి దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడంటే దేవుని ఆధారం చేసుకున్నాడు. సింహం యొక్క బలం నుండి నన్ను రక్షించిన దేవుడు, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించినటువంటి దేవుడు ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు. ఎదుర్కోవటానికి పోతున్నాడు, భయమే, ఎదుర్కోవటానికి పోతున్నాడు, ఎంతో దిగులే, అందరూ కూడా ఎదురు చూస్తున్నాడు. చిన్న పిల్లవాడు ఏ రీతిగా జయిస్తాడు అనుకుంటున్నాడు. దావీదు కూడా తెలియదు ఎట్లా విజయం పొందుకుంటాడో. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాడు. గొలియాతు లాంటి సమస్యలు నీకు కూడా ఉంటాయి. గొలియాతు లాంటి ఆ బలమైనటువంటి సమస్యలు నీకు ఉంటాయి. నువ్వు ఎదుర్కోలేనటువంటి సమస్యలు ఉంటాయి. కానీ దేవుని శక్తిని పొందుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, దేవుడు నాకు మేలు చేస్తాడని ఆ సమస్యలను ఎదుర్కొంటకు విశ్వాసి ముందుకు బయలుదేరాలా. ఎట్లా ముందుకు అడుగులు వేయాలా. అందరూ భయపడుతున్నటువంటి సమయంలో, అందరూ వెనకడుగు వేస్తున్నటువంటి సమయంలో, అందరూ చింతిస్తున్నటువంటి సమయంలో దావీదు ముందడుగు వేశాడు. ఎందుకు ముందడుగు వేయగలిగాడంటే దేవుని యందు విశ్వాసం కలిగి ముందడుగు వేశాడు. మరి దావీదును ఏమంటున్నాడంటే, నేను కుక్కనా, నా మీద కుక్కనా, నేను నా మీదకి వస్తున్నాను, నీ యొక్క మాంసమును పక్షులకేస్తాను, ఆకాశ పక్షులకేస్తానని గొలియాతు అన్నప్పుడు మరి దావీదు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఏమని చెప్పాడమ్మా దావీదు? యుద్ధము యెహోవాదే. మనం ఏమనుకుంటాము? దేవుడు కత్తి చేత బాగు చేస్తాడు, కత్తి చేత రక్షిస్తాడు, మనకు అది లేదా, ఇది లేదా, ఏమి లేదా, ఎట్లా కాపాడబడతాం, ఎట్లా రక్షింపబడతాం, ఎట్లా మనకు సహాయం అందుతుందని మనం అనుకుంటాం. కానీ ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో వచ్చేటప్పుడు, ఆ నదిని దాటేటప్పుడు, ఎరసంలో వచ్చేటప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఊరికనే నిలుచుని చూడండి. ఏమన్నాడు దేవుడు? మీరు ఊరికనే నిలుచుని చూడండి, యెహోవా కలుగజే రక్షణను మీరు కనులారా చూస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేటువంటి రక్షణ మనకు కలగాలంటే మనం ఏం చేయాలంటే ఆయన కొరకు ఎదురు చూడాలా, ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు దావీదు. దేవుని బిడ్డలారా, గొప్ప విజయాన్ని ఎట్లా పొందుకున్నాడు? బాబు, మన పేరు టోనీ, టోనీ, కొట్టకరాని. దేవుని బిడ్డలారా, దావీదు ఎవరిని ఎదుర్కొంటానికి వెళ్తున్నాడు? గొలియాతును ఎదుర్కొంటానికి వెళ్తున్నాడు. ఎంత బలముతో, ఎంత ధైర్యముతో ఆయన ఎదుర్కొంటున్నాడు. అటువంటి సమస్యలో దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు, యుద్ధము యెహోవాదే. ఎవరిది యుద్ధము? యెహోవాదే. నీ పోరాటంలో, నీ జీవితంలో నీకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే గనక దేవుడి మీద నమ్మకంతో నువ్వు ముందుకు సాగాల. అక్కడ నిలబడ్డారు, అద్భుతం జరిగింది. అక్కడ కట్ట చాపారు, అద్భుతం జరిగింది. ఇక్కడ దావీదు ఒక చిన్న రాయిని ఒడిసెలలో పెట్టి, యెహోవా నామం పేరట నీ మీదకు యుద్ధానికి వస్తున్నానని చెప్పి అతడు రాయిని విసరగానే మొదటి రాయి అతని నుదుట తాకింది. అంత పెద్ద గొలియాతు కింద పడిపోయాడు. దేవుని బిడ్డలారా, గొప్ప విజయాన్ని దావీదు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. కనుక మనము విశ్వాసం కలిగి మన ముందున్నటువంటి సమస్యలను ఎదుర్కోవాలి. విశ్వాసం కలిగి మన ఎదుట ఉన్నటువంటి పోరాటంలో మనం పోరాడాలా. దావీదు దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని బిడ్డలారా ఆయన విశ్వాస వీరునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతసేపు దావీదు గురించి గొప్ప విషయాలను మనం నేర్చుకున్నాం, గొప్ప సంగతులను మనం నేర్చుకున్నాం, గొప్ప విషయాలను మనం నేర్చుకున్నాం. విశ్వాస జీవితంలో కూడా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. విశ్వాస యొక్క జీవితంలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, నెగటివ్ థింగ్స్ ఉంటాయి. దేవుని బిడ్డలారా, సంసోను యొక్క జీవితంలో మంచి విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు ఉన్నాయి. దావీదు జీవితంలో ఒక భయంకరమైనటువంటి చెడు విషయాలు కొన్ని ఉన్నాయి.
అదేంటంటే దావీదు ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు, ఒక పెళ్లి అయినటువంటి స్త్రీతో పాపం చేశాడు. ఆయన యుద్ధంలోకి వెళ్తున్నటువంటి సమయంలో తన ఇంటిలో ఉండి మేడగది మీద నుంచి ఒక స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూశాడు. చూసిన వెంటనే అతను ఏం చేశాడంటే తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, తన రాజరికాన్ని ఉపయోగించుకున్నాడు, తన యొక్క శక్తిని, తన యొక్క శక్తిని ఉపయోగించుకొని, తన బలాన్ని ఉపయోగించుకొని ఆమెను తన ఇంటికి తెప్పించుకొని ఆమెతో పాపం చేశాడు. దేవుని బిడ్డలారా, పాపం చేసినప్పుడు ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళింది. ఎవరి భార్య ఈయన అని ఆలోచించినప్పుడు ఊరియా భార్య అయితే ఆ నింద ఈయన మీద పడుతుంది అనుకుని, ఆమె గర్భవతి అని తేలింది కొన్ని రోజులకు, ఆ నింద ఈయన మీద పడుతుంది అనుకుని ఆయనను ఇక్కడికి యుద్ధం నుంచి ఇక్కడికి రప్పించి ఊరియాను తన భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ మంచిగా సుఖంగా ఉండని పంపించాడు. కానీ ఊరియా ఎంత నీతి కలిగినటువంటి వాడు. యుద్ధం జరుగుతుంటే నేను నా ఇంటికి వెళ్ళి అన్నపానములు పుచ్చుకొని నా భార్యతో నేను సంతోషిస్తానా, కాబట్టి గుమ్మం దగ్గర పడుకున్నానంటే దావీదు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎంత భయంకరమైనటువంటి ప్లాన్ వేశాడంటే అతనితోనే ఉత్తరం పంపించి ఏం చేశాడంటే ఊరియాను మంచి యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశంలో పెట్టు, అతడు చనిపోయేటట్టు చేయాలి యోవాబుకు ఉత్తరం రాశాడు. నీతిపరుడైనటువంటి ఊరియాను ఏం చేశాడు? చంపించాడు. ఇప్పుడు యూరియా చచ్చిపోయిన తర్వాత ఆయన భార్యను తీసుకొని ఆయన ఇంట్లో పెట్టుకొని దర్జాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఏం కాలేదులే అన్నట్టుగా. సైనికుడు యుద్ధంలో చచ్చిపోయాడు, అది ఎవరు ఏమన్నారు? ఈయన చచ్చిపోయిన తర్వాత ఆయన భార్యను తెచ్చుకున్నాడు, ఏం కాదు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు, ఏమి లేనట్టుగా ఉన్నాడు. కానీ దేవుని సేవకుడు ప్రవక్త వచ్చి అతన్ని గద్దించాడు. ఒక స్టోరీ చెప్పాడు. ఏమని స్టోరీ అంటే, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఆయన గొర్రెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక దరిద్రుడు ఉన్నాడు, ఆ దరిద్రుడికి ఒక చిన్న గొర్రె పిల్ల ఉంది. దాన్ని అతను సాదుకుంటున్నాడు, అతను మంచిగా పెంచుకుంటున్నటువంటి సమయంలో ఒక బాటసారి వచ్చాడు. మరి బాటసారి అంటే ఒక ఆయన ఫ్రెండ్ వచ్చి వాళ్ళ ఇంటికి వస్తే అతడు తనకు ఉన్నటువంటి గొర్రెలలో నుండి కానీ ఏ ఒక్కదాన్ని కూడా ఆయన కోసి వండి పెట్టడానికి ఆయనకి ఇష్టం లేక ఒక్కటిగా ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లను లేకపోతే చిన్న పిల్లను తీసుకొని వచ్చి అతను వండి పెట్టాడు. అనగానే దావీదుకు కోపం వచ్చింది. కోపం రగులుకొని ఎవరా మనుష్యుడు? ఆ మనుష్యుడు ఏం చేయబడాలా? చంపబడాలా? లేదా 4 ఒకటికి బదులుగా 4 ఇవ్వాలంటే ప్రవక్త భయపడలేదు. ఏమన్నాడు తెలుసా? ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడో కింది వచనాల్లో మనం చూద్దాం. అయితే ఇలాంటి గద్దింపులు చాలా మంది రాజులకు వచ్చాయి. చాలా మంది రాజులను ప్రవక్తలు గద్దించారు. ఉజ్జియా, నువ్వు లోపలికి వెళ్తున్నావు, జాగ్రత్త, ఇది దేవుని బిడ్డలు ప్రవక్తలు చేయవలసినటువంటి ధూపము నువ్వు వేయొద్దు అంటే మీరు నాకు చెప్పటానికని ఎదురు తిరిగాడు. వెంటనే ఘోరమైనటువంటి వ్యాధి కలిగి అతడు వెళ్ళిపోయాడు. ఇంకొక రాజు ఏమన్నాడు తెలుసా? దేవుని ప్రజలు హెచ్చరిక చేస్తున్న ఇంకొకరు ఎవరంటే ఏలి యొక్క కుమారులు దేవుని ప్రవక్తలు హెచ్చరిక చేస్తున్నా వారు నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు, వాళ్ళ తండ్రి మాట వినలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఇంకా ఒక ఆయన అయితే నా పాదములు ఇంత భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు నేను యెహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలని అతడు కూడా నిర్లక్ష్యం చేసి దేవుని ప్రజల మాట వినలేదు. కానీ దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలను మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. చాలా అక్కడ దేవుని బిడ్డలారా ఏమన్నాడంటే, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు ఎంత కోపం వస్తుంది. దాచిపెట్టుకుందాం అనుకుంటే దాగకుండా అయిపోయింది. కాబట్టి మరి దావీదుకు కోపం రావచ్చు, కానీ దావీదు వెంటనే మారు మనసు పొందడానికి చూస్తున్నాడు. ఇక్కడ 9వ వచనంలో ఏముందంటే, నీవు యెహోవా మాటను తృణీకరించావు. విశ్వాసి ఏం చేశాడు? దేవుని మాటను తృణీకరించావు. ఆయన దృష్టికి చెడుతనము చేసితివేని అంటే దావీదు విశ్వాసియే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని మాటను తృణీకరించాడు, దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. 10వ వచనం 9వ వచనం లాస్ట్ లైన్ లో
నన్ను లక్ష్యం చేయలేదు. దేవుణ్ణి ఏం చేయలేదంట? లక్ష్యం చేయలేదని. మరి చాలాసార్లు మనం కూడా విశ్వాసులంగా ఉండి కూడా దేవుని మాటలను తృణీకరిస్తాము. దేవుని దగ్గర ఏం చేస్తాము? చెడుతనం చేసి ఉండొచ్చు. అదే రీతిగా దేవుని మాటలను లక్ష్యం చేయకుండా వచ్చు. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని విషయాలను తృణీకరించేటువంటి బిడ్డలు, చెడుతనం చేసేటువంటి వారు, లక్ష్యం చేయకుండా ఉండేటువంటి వారు. ఈ 3 చెడుతనము, లక్ష్యం చేయకుండా ఉండటం, తర్వాత దేవునికి తృణీకరించటము, ఇవి ఇష్టం లేనటువంటి పనులు. దేవుని మాటను తృణీకరించినప్పుడు దేవుని బిడ్డలారా, మరి దావీదు దేవుని చేత గద్దింపబడ్డాడు. గద్దింపబడ్డప్పుడు దావీదు ఏం చేశాడంటే హృదయాన్ని కఠినపరుచుకోలేదు. హృదయాన్ని ఏం చేయలేదమ్మా? కఠినపరుచుకో. నీవు కూడా అనేక సార్లు విశ్వాసీవై ఉండి చెడు పనులు చేశావు, చెడు తలంపులు కలిగి ఉన్నావు, తర్వాత దేవునికి ఇష్టం లేని పనులు చేశావు, దేవుని నిర్లక్ష్యం చేశావు, దేవుని లక్ష్యం చేయలేదు, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించలేదు. అయితే ఎప్పుడైతే నువ్వు గద్దింపబడతావో విశ్వాసి ఏం చేస్తాడంటే తన జీవితాన్ని సరి చేసుకుంటాడు. తన జీవితాన్ని ఏం చేసుకుంటాడు? సరి చేసుకుంటాడు. కొంతమంది దేవుని వాక్యాన్ని చెప్తుంటే, దేవుని వాక్యం చేత గద్దింపబడితే వాళ్ళు అపహాసకులు కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారంట. కొంతమంది దేవుని మాటను వినకుండా ఉంటారంట, ముఖం మార్చుకుంటారని వాక్యం చెప్తుంది. దేవుని మాటల చేత గద్దింపబడుతుంటే నా కొరకే చెప్పింది అనుకుంటారంట. అట్లా కాదు, అందరి కొరకు చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు అంటే మన మనస్సులను మార్చుకోవాలి. మనస్సు మారే నూతన ఒకటి వలన రూపాంతరం చెందుడి. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మాటలను నిర్లక్ష్యం చేశాడు, లక్ష్యం చేయలేదు, దేవుని తృణీకరించాడు, చెడు కార్యం చేశాడు. గద్దింపబడ్డప్పుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. ఏం పడ్డాడమ్మా? పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తనలో మనం చూస్తే ఆ కీర్తన అంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచిపోయిము, నా పాపం పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నన్ను శుద్ధి చేయము, ఈ సోపుతో నా పాపమును పరిహరించుము, నేను హిమము కంటే తెల్లగా నన్ను చేయి, నేను కోల్పోయినటువంటి రక్షణ ఆనందము నాకు మరలా దయచేయమని ప్రార్థన చేసి విజ్ఞాపన చేశాడు. దేవుని బిడ్డలారా, నీవు పాపములోనే ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. యెహోవా హస్తం కుర్చ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు, మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి. దావీదు పాపం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈయనకు బత్షెబకు ఉన్నటువంటి ఆ రోజు స్నానం చేసేటప్పుడు ఉన్నటువంటి ఆ సంబంధమును బట్టి ఆమె కలిగినటువంటి ఆ గర్భఫలంలో ఆ పిల్లవాడు పుడతాడు. పుట్టినప్పుడు ఏమవుతుందంటే, వాడిని కాపాడు దేవుడా, వాడిని కాపాడు కాపాడు కాపాడని ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దావీదు. నో 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 దేవుడు ఏమన్నాడు? నో, అతను చచ్చిపోవాల్సిందే. ఆ బిడ్డ బ్రతకడు. 7 దినాలు 8 దినాలు ఉపవాసం ఉంటాడు. ఏ అన్నం తినడు, నీళ్లు తాగడు, ఏం చేయకుండా ఉన్నా కూడా ఆ బిడ్డ చనిపోతుంది అని ఎవరు? నాతాను చెప్తాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఉపవాసం ప్రార్థన చేసినా కూడా, ఎందుకంటే పాపములో అది కలిగింది కనుక ఆ బిడ్డను బ్రతికించడం దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుడు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు దావీదు లేచి దేవుని దగ్గర ఈ ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమని ప్రార్థన చేసి మొరపెట్టుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు నా ఇష్టానుసారుడు, దావీదు నాకు ప్రియుడు. ఆ ఒక్కసారి తప్ప దావీదు హత్య చేయించాడు, దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు చెడు పనులు అబద్ధాలాడాడు కొన్నిసార్లు. ఆ రీతిగా ఉన్నటువంటి దావీదు ఇంకెప్పుడు కూడా హత్యలు చేయలేదు, ఇంకెప్పుడు కూడా వ్యభిచారం చేయలేదు, ఇంకెప్పుడు కూడా అతడు ఆ రోజు పశ్చాత్తాపడి ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏనాడు కూడా ఆ పని చేయలేదు. కనుకనే దేవుని బిడ్డలారా, దేవుని చేత క్షమింపబడ్డాడు, దేవుని చేత మెచ్చుకోబడ్డాడు. అతన్ని కూడా విశ్వాస వీరుల లిస్టులో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసి కూడా తప్పిపోయే ప్రమాదం ఉన్నది. దేవుని మాటలను లక్ష్యం చేసేటువంటి వారంగా ఉండొచ్చు, చెడు పనులు చేసేటువంటి వారంగా ఉండొచ్చు. మనం దేవునికి చెవియొక్కకుండా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించవచ్చు. కానీ పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగితే ఆయన ఎవరి తట్టు తిరుగుతాడు? మన తట్టు తిరుగుతాడు. కనుక దేవుని బిడ్డలారా, పాపంలో ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన వినబడదు. పాపంలో నొప్పుకొని పశ్చాత్తాపడి మన పాపంలో నొప్పుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు మన మొరను ఆలకించి మనకు జవాబు ఇస్తాడు. కనుక మనమందరము విశ్వాసము కలిగి ముందుకు కొనసాగుదాం. దావీదు వలె విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం.
అతను ఏమి చేసినా యథార్థంగా ఉన్నాడు, ఏది చేసినా నమ్మకంగా ఉన్నాడు, ఏ పని తలపెట్టినా దేవుని చిత్తానుసారంగా చేశాడు. కనుకనే అతని జీవితం అంతట్లో అతను ఆశీర్వదింపబడ్డాడు, దీవింపబడ్డాడు. ఎన్నో కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలన్నింటినీ చదువుకుంటే ఆయన ఎంత దేవునికి సమీపంగా ఉన్నాడో. 7 మార్లు, దినానికి ఎన్నిసార్లు? 7 మార్లు ప్రార్థన చేసేవాడు. దేవుని ధ్యానించేటువంటి వాడు. ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా ఉన్నది. రాత్రి సమయాల్లో నేను ధ్యానిస్తుంటే క్రొవ్వు ఎంత టేస్టీగా ఉంటుందో, మెదడు ఎంత టేస్టీగా ఉంటుందో, మంచిగా వండుకొని తింటే అంత టేస్టీగా ఉంది నీ వాక్యము, నేను ధ్యానించడం అని దేవుని స్తుతించాడు. కనుక విశ్వాసులు దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలా, దేవునికి మహిమకరమైనటువంటి జీవితాలను మనం జీవించాలా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు అందింపబడిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించి మేమందరము దీవింపబడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగం నీ అవినీతితో అని పాటలు పాడుచుండగా కానుకలను స్వీకరించుకున్నాం. నీ ధనము ప్రభు యేసుదే, ధాన్యములనీయగా కరుణించి రక్షింపగా, ధరలో ధాన్యములనీయగా కరుణించి రక్షింపగా, పరలోకనాథుడు నీయగా, హరి యేసు కొరకి వెనుదీయువా, పరలోకనాథుడు నీయగా, హరి యేసు కొరకి వెనుదీయువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీయువా. ఆడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుట్టలు నీకు దయచేయగా, ప్రభునా నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీయువా. సమృద్ధిగా తొలగించే సమృద్ధిగా తొలగించే పలుగా
నిలువంగ ప్రభుకి చింతింతువా పర్యాయ నీ పాపములకేసుడే నిలువంగ ప్రభుకి చింతింతువా నీ ఘనము ప్రభు యేసువే నీ రక్షణా వెనుదేతువా స్తోత్రం. అర్పించబడ్డ కానుకల నిమిత్తము కానుకలు అర్పించిన మనందరిపైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దుర్గమ్మ గారు రూపాయలు ప్రత్యేకమైన కానుకలు తీసుకొచ్చారు. దేవుడు వారిని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి నీ నామమున స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియబిడ్డలు నీ సన్నిధానంలో తీసుకొని వచ్చిన కానుకలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా ప్రభా నీవు హృదయాన్ని చూసేటువంటి దేవుడు, అంతరంగంలో ఎరిగిన దేవుడు, బిడ్డలందరూ కూడా నేను సంతోషంగా కానుకలను అర్పించుండగా బిడ్డలపైన మీ మెండైన దీవెనను ఆశీర్వాదములను సమృద్ధిగా మీరు కుమ్మరింపచేయండి. ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. మీ దీవెన చేత ఆశీర్వాదం చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఏ అవసరత ఉన్నా అవసరతను మీరు తీర్చండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన. బిడ్డలందరిలో నెమ్మదిని, శాంతిని, సంతోషంను, సమాధానం కలుగజేయండి. దావీదు వలె ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి మీ దగ్గర వారి జీవితాలను సరిచేసుకొని నీ దగ్గర మొరపెట్టుకొని నీ దగ్గర అడిగి పొందుకొనుటకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. మీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ందరినీ నింపి మమ్మల్ందరినీ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆరాధనలో పాల్గొన్న మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వచ్చే ఆదివారము ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ కాబట్టి వచ్చే ఆదివారము మనకు ప్రభు వల్ల సిద్ధం చేయబడి ఉంటుంది కనుక మీరందరూ సిద్ధపడి రావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి సండే స్కూల్ 8:30కి 8:30 to 10 o'clock, 10:30 to 12:30 వరకు ఆరాధన ఉంటుంది. తర్వాత శుక్రవారం కాదు, ప్రతి దినము మనకు 11 గంటలకు ప్రార్థనలు ఉంటున్నాయి కనుక వచ్చేటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మంచిగా ప్రార్థన చేసుకోండి. నేను ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఉంటాను. రేపటి దినమున రమేష్ దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. నిన్న స్వీటీ దేవుని వాక్యాన్ని అందించింది. ఇంకా ఎవరైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటే మీరు నాకు తెలియజేయండి. నేను మీకు ఎప్పుడు చెప్పాలో వాక్యము మీకు తెలియజేస్తాను. అదే రీతిగా మరి 7 మాటల ధ్యానంలో కూడా ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారు ముందే చెప్పండి. అందరూ చెప్తే మన వాళ్ళు చెప్తే మంచిదే. ఒకవేళ మన వాళ్ళందరూ చెప్పకపోతే మరి సూర్యాపేట నుంచో ఎక్కడి నుంచి అయినా మనం కొంతమంది పిలిపించవచ్చు. కాబట్టి ముందే నేను అడుగుతున్నాను. కాబట్టి నెక్స్ట్ వీక్ లోపల మీరు చెప్పాల్సినటువంటి వారు నేను చెప్తాను, నేను వాక్యం చదువుతాను, నేను ప్రార్థన చేస్తాను. అది కూడా మీరు చెప్తే వాటన్నిటిని మనం లిస్ట్ చేసి ఒక పేపర్ మీద ముద్రించి అందరికి ఇవ్వాలని కలుస్తున్నాను. కాబట్టి ఆ రీతిగా మనం చేద్దాం. తర్వాత అన్ని కార్యక్రమాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తాడు. మరి ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు కనుక ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారు. తప్పకుండా ఉండండి, ప్రయత్నం చేయండి. కనీసం ఒక్క పూటనైనా మీరు భోజనాన్ని స్కిప్ చేసి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయడానికి మన అందరూ సిద్ధపడాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరు లేచి నిల్చున్నట్లయితే ప్రభు నేత్ర ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాం. స్తుతి కీర్తన, ప్రభు నేత్ర ప్రార్థన, ఆశీర్వాదం. కర్తమామును దీవించి క్షేమాన్నిచ్చి పంపుము జీవాహార వార్తాన్నిచ్చి పోషించుము.
జీవిస్తున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన అడిగిన ఆహారం మీరు మాకు దయచేయము. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించుము. శోధనలో ఉంటే దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు ఈశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. తుమ్మాయించుము దేవా, బ్రహ్మాండ ప్రేమ వర్షము. తుమ్మాయించుము దేవా. అందరికి వందనాలండి. కల్పట్రా కలిపి వేరే బాగుందా? నమ్ముకొని జగాన్ని సాక్షిగా సహాయం ప్రతి రాజ్యముకు వారసురాలకు సహాయం నమ్మి వాసన బాప్తిస్మం తీసుకొని ఈ విధంగా సాక్షిగా జీవించే భాగ్యం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మన పిలుపు మంచి ఆరోగ్యం, బలం, శక్తిని తెలిసి చిన్న పాపను కూడా జీవించి కాపాడు. ఏసే నామములో మీకు స్తోత్రం నాయన. పున్నమ్మ గారితో ప్రార్థన చేయించినాను. పున్నమ్మ గారిని దీవించి కాపాడి భద్రపరిచి మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. ప్రభావం గారిని దీవించి కాపాడండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. కుమారులను, కుమార్తెలు నాయన ప్రభావ మనవరాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ దీవెన చేత ఆశీర్వాదం చేత మీకు కృపలో భద్రపరచున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచి ఆరోగ్యం, మంచి బలం, మంచి శక్తి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరే సహాయం చేసి ఏసే నామములో అమ్మ నుంచే సలహా ఏంటంటే ఇంతకులో మంచి నీళ్ళే తాగాలి, ఇతర వాటర్ తాగాలి. వేరే వాటర్ తాగదు. వేరే వాటర్ తాగినంతో ఎఫెక్ట్ ఇస్తుంది. తలకాయ పట్టుకోవాలి. నీళ్ళు రెండు మంచిగా ఎండాకాలం నీళ్ళు మంచిగా తాగి మంచి వాటర్ తాగాలి. ఆడ బావులు తాగడం కాబట్టి చెప్తున్నా, ఏదో ఇబ్బంది అయితే అవుతుంది ఖచ్చితంగా నీళ్ళు పడదు. కాబట్టి నీళ్ళు
జాగ్రత్త అప్పుడు నడిచింది కానీ ఇప్పుడు నడుస్తుంది. ప్రభావ మీ స్తోత్రం ఆయన దుర్గమ్మ గారి యొక్క ప్రార్థన, దుర్గమ్మ గారిని దీవించి కాపాడండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేసి జీవన ఆశీర్వాదం పెట్టుకుంటాడు. ప్రతి అవసరం తీసుకుని కుటుంబం అంతటిని కాపాడండి. లలిత యొక్క కుటుంబాన్ని, సువార్త కుటుంబాన్ని, నాగేంద్ర యొక్క కుటుంబాన్ని కాపాడండి. ప్రభావ తండ్రి మీకే స్తోత్రం. సైజు కూడా మారుమర్చుకోవడానికి ప్రభావ ఆయన బిడ్డలు కూడా సందర్శించుకుంటూ వస్తున్నారు. సైజు యొక్క భార్య కూడా మారుమర్చుకోవడానికి జీవన చేత ఆశీర్వాదం చేతండి. మన యేసయ్య నామములో వేడుకొంచున్నాము. ప్రభావ మీకు స్తోత్రం. వెంకమ్మ ప్రార్థన, వెంకమ్మ గారిని నుంచి కాపాడుకుంటూ బలపరచు. ప్రతి అవసరం తీర్చండి. దాపుగా బలం శక్తిని దయచేయమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము. విన్నారా? కూడా పరిపూర్ణంగా తొలగిపోవటం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము. ప్రార్థన చేస్తూ ఉంటాం. అవును అడుగుతూ ఉంటా కర్ణాన్ని చెప్తున్నారు. సరే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల పరలోకమున మాత్రమే స్తోత్రం అయినా జానకమ్మ గారు ప్రార్థన చేసినప్పుడు తండ్రి సహాయం చేయండి. వాళ్ళ ఉన్నత తండ్రి సహాయం ఉండడానికి వెళ్ళింది. ఇదైతే ప్రభావం జ్వరం చేత బాధపడుతుంది, జ్వరం చేత బాధపడుతుంది కానీ దైవ హస్తం నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి పరిపూర్ణమైన స్వస్థత కలిగజేసి దీవెన చేత ఆశీర్వాదం చేత మీకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము. బాగుందమ్మా. నిన్న కూడా ఫోన్ చేసిన చేస్తలే ఫోన్ చేస్తలే పోతాను. నువ్వు చాలాసార్లు చెప్పలేమన్నా మిస్టర్ గారికి ఫాస్ట్ పెట్టిందని. ఓకే అమ్మా.